కడప ప్రజలందరికీ కూడా నమస్కారం. మనకి 2024 అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి మనము ఎలక్షన్స్ 13వ తారీఖున కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రేపు జూన్ 4వ తారీఖున మౌలానా ఆజాద్ ఉర్దూ పాలిటెక్నిక్ కాలేజ్ రింగ్ రోడ్ మీద ఉన్న ఫెసిలిటీలో ఆల్ 7 కాన్స్టిట్యున్సీస్ అండ్ పార్లమెంట్కి సంబంధించి వరకుని కౌంటింగ్ ఏర్పాట్లు మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన ఈ ఎలక్షన్స్లో కొన్ని డేటా వరకు ఇప్పుడు పాతికేయ మిత్రులందరికీ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి జిల్లాలో టోటల్ ఓటింగ్ పర్సంటేజ్ 79.58% జరిగింది. ఇందులో హయ్యెస్ట్ ఓటింగ్ జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో 86%, లోయెస్ట్ పోల్ పర్సంటేజ్ కడప అర్బన్ వరకు 65% జరిగింది. పోస్టల్ బ్యాలెట్ వరకు కూడా హయ్యెస్ట్ మనకి టోటల్గా పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్ చేసుకున్న దాంట్లో 92% జరిగితే మైదుకూరులో 96.77%, బద్వేలో 85.86% పోస్టల్ బ్యాలెట్ జరిగింది. టోటల్ పోస్టల్ బ్యాలెట్ రేపు కౌంటింగ్ వచ్చేటప్పటికి అసెంబ్లీ వరకు 22,645, పార్లమెంటుకు వచ్చేటప్పటికి 22,635, 10 డిఫరెన్స్ ఉంది. కొంతమంది పాత్రికేయ మిత్రులు కొన్ని డిఫరెన్స్ అడిగారు. లాస్ట్ టైం 24,000 అని చెప్పారు, 22,000 ఎలా అయింది అని దాంట్లోని. లాస్ట్ టైం మేము రిలీజ్ చేసినప్పుడు పోస్టల్ బ్యాలెట్ ప్లస్ ఈటీపీబీఎస్ ఎన్ని ఇష్యూ చేసామో చెప్పడం జరిగింది. ఈటీపీబీఎస్ సుమారు మనము 2,283 వరకు ఇష్యూ చేసాం లాస్ట్ టైం. కానీ రిటర్న్ వచ్చినంత వరకు ఇప్పుడు మాకు అసెంబ్లీకి యాజ్ ఆన్ డేట్ ఈరోజు నైటు రేపు పొద్దున్న వరకు మాకు పోస్టల్ బ్యాలెట్ ఈటీపీబీఎస్ వెనక్కి రావచ్చు. అసెంబ్లీ వరకు 854 రిటర్న్ వచ్చినాయి, పార్లమెంట్ వరకు 699 వెనక్కి వచ్చినాయి అనమాట. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే ద లిమిటెడ్ ఆఫ్ 22,000 ఈజ్ వాట్ ద పోస్టల్ బ్యాలెట్ ఈస్. సెక్యూరిటీ అరేంజ్మెంట్ వరకు 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు రేపు కంటెస్టింగ్ క్యాండిడేట్స్, కౌంటింగ్ ఏజెంట్స్ ఏం సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాలనే విషయం ఎస్పీ గారు చెప్తారు. టోటల్గా రేపు కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్కి సెకండ్ ట్రైనింగ్ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ట్రైనింగ్ కూడా అన్నీ డీటెయిల్గా చేయడం జరిగింది. ఫస్ట్ ర్యాండమైజేషన్ మన 29వ తారీఖున కంప్లీట్ చేసుకుని నిన్న సెకండ్ ర్యాండమైజేషన్ కూడా కంప్లీట్ చేసాం స్టాఫ్కి. ఎవరెవరు ఏ టేబుల్కి వెళ్తారనే అంశము రేపు తెల్లవారుజామున అబ్జర్వర్స్ డిసైడ్ చేస్తారు. సో అప్పటి వరకు ఎవరెవరు స్టాఫ్ ఏ టేబుల్కి వెళ్తారనేది కూడా నోబడీ విల్ నో హూ విల్ గోయింగ్ టు విచ్ టేబుల్ ఫర్ కౌంటింగ్. ఈ యొక్క 2 ఇంపార్టెంట్ అంశాలు పాత్రికేయ మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ 8 o'clockకి స్టార్ట్ అవుతుంది. 8 o'clockకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఫర్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్కి మటుకు ఈవీఎం కూడా 8 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రెండు ఒక రూమ్లో ఉండవు కాబట్టి పార్లమెంట్ ఈవీఎం కౌంటింగ్ విల్ స్టార్ట్ ఎట్ 8 AM. కానీ అసెంబ్లీ ఈవీఎంస్ మటుకు 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రీటరేట్ చేస్తాను, అసెంబ్లీ ఈవీఎంస్ 8:30, అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ 8 o'clock, పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ యాజ్ వెల్ యాజ్ ఈవీఎం అట్ 8 AM ఇట్సెల్ఫ్. 7 o'clock కల్లా 6:30 కల్లా స్టాఫ్ అందరు రిపోర్ట్ చేస్తారు. 7 o'clockకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో కౌంటింగ్ ఏజెంట్స్ అందరికీ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి, పొలిటికల్ పార్టీస్కి అందరికీ రిక్వెస్ట్ అంటే కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా 7 AM కల్లా కౌంటింగ్ సెంటర్కి రావాలా. బై 7 AM దే షుడ్ బి ఇన్సైడ్. వాళ్ళకి అలొకేటెడ్ టేబుల్స్లో వాళ్ళు కూర్చోవాలా. తర్వాత మొబైల్ ఫోన్స్ ఏమీ అలౌ చేయడం కుదరదు క్లియర్ కట్గా. ఈవెన్ ఫర్ కౌంటింగ్ స్టాఫ్ ఆర్ ఫర్ కౌంటింగ్ ఏజెంట్స్ మొబైల్ ఎట్టి పరిస్థితుల్లో పంపించడం కుదరదు. కౌంటింగ్ ఏజెంట్స్ కూడా తెచ్చుకోవాల్సిన ఫామ్స్ ఏంటంటే 17C ఫాము, పెన్ ఆర్ పెన్సిల్, ప్లెయిన్ పేపర్ ఆర్ నోట్ ప్యాడ్ ఓన్లీ. నో క్యాలిక్యులేటర్ ఈజ్ అలౌడ్ ఫ్రమ్ ద కౌంటింగ్ ఏజెంట్ సైడ్ ఇన్సైడ్ ద కౌంటింగ్ హాల్. ఐడెంటిటీ కార్డ్స్ ఆల్రెడీ ఆర్ఓస్ నా సైడ్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. వాటి ద్వారానే లోపలికి ఎంట్రీ ఉంటుంది. అండ్ మీడియా అండ్ కమ్యూనికేషన్ సెంటర్ కన్నిటికి కూడా సపరేట్గా ఫెసిలిటీ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్. మీకు సపరేట్ గ్యాంగ్ వే ద్వారా లోపల తీసుకెళ్ళడం జరుగుతుంది. మీకు వరకు మొబైల్ ఫోన్స్ ఆర్ అలౌడ్. మీకు అక్కడ 3 సిస్టమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. నెట్ కనెక్షన్స్ అది ఇచ్చి ఎనీ కమ్యూనికేషన్ యూ కెన్ డూ ఫ్రమ్ దట్ లొకేషన్. ఎవ్రీ రౌండ్ అయిన తర్వాత స్పెషల్ కొరియర్ ద్వారా ప్రతి ఆర్ఓ టేబుల్ నుంచి ప్రతి రౌండ్ రిజల్ట్ కూడా మీడియా సెంటర్ కమ్యూనికేట్ జరుగుతుంది. మీకు నోడల్ ఆఫీసర్స్ కింద ADINPRని, AP అగ్రోస్ నుంచి ఒక అతన్ని, ఇద్దరిని కూడా నోడల్ ఆఫీసర్స్ కింద మీ దగ్గర పెట్టడం జరిగింది. దట్ ఇన్ఫర్మేషన్ విల్ బి షేర్డ్ విత్ యూ. తర్వాత ఆల్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ పరంగా చూసుకుంటే కనుక ఆల్ అసెంబ్లీస్ అండ్ పార్లమెంట్ వరకు 14 ఈవీఎం టేబుల్స్ ఖచ్చితంగా ఉంటాయి. పార్లమెంట్ వరకు 14 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయి సపరేట్ రూమ్లోని. ఆల్
అసెంబ్లీస్ వరకు 2 చొప్పున పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ ఫర్ ప్రొద్దుటూరు అండ్ కడప, బికాస్ ఆఫ్ లార్జర్ నెంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతుందో ఒక ఎక్స్ట్రా టేబుల్ కూడా వాళ్ళకు కూడా ఉంటుంది. రౌండ్స్ పరంగా చూసుకుంటే మనకి జమ్మలమడుగు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఉన్నాయి. 23 రౌండ్స్ పడతాయి మనకి జమ్మలమడుగు. కమలాపురం హ్యాస్ 18 రౌండ్స్. దిస్ ఇస్ బిట్వీన్ మిగిలినవన్నీ 20, మ్యాక్సిమం అన్నీ 20 అలా ఉన్నాయి. ఒకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్ అసెంబ్లీస్లో ఫైనల్ ఈవీఎం రౌండ్స్ విల్ బీ డన్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ ఓన్లీ. పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయితేనే లాస్ట్ 1 or 2 రౌండ్స్ విల్ బీ స్టార్టెడ్ ఇన్ అసెంబ్లీస్. అది అవ్వకుండా తీసుకోవడం జరగదు. ఎక్స్పెక్టెడ్ టైమ్ లైన్ ఫర్ కంప్లీషన్ మోస్ట్లీ ఏంటంటే మధ్యాహ్నం 3 o'clock కల్లా, 3 PM కల్లా వీ మైట్ హ్యావ్ కాన్స్టిట్యున్సీస్ నుంచి రావచ్చు. పార్లమెంట్ బై 4 to 5 PM విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ద కౌంటింగ్. సో సీటింగ్ అన్నీ కూడా మేజర్లీ నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ రెస్ట్రిక్టెడ్ చైర్స్ పరంగాను. పార్కింగ్ లొకేషన్స్ కూడా అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. బోత్ సైడ్స్ రిస్ట్రిక్షన్ విల్ బీ దేర్. పాత్రికేయ మిత్రులందరికీ కూడా డెసిగ్నేటెడ్ లొకేషన్ ఒకటి చూపించడం జరుగుతుంది ఫ్రమ్ INPR సైడ్. మీ వెహికల్స్ అన్నీ అక్కడ పెట్టుకుని దేర్ యూ హ్యావ్ టు కమ్ బై, ఒక బస్ పెడతాము, త్రూ బస్ యూ కెన్ కమ్ ఇన్ సైడ్ అనమాట, ఎంట్రన్స్ గేట్ వరకు. అండ్ కౌంటింగ్ స్టాఫ్ అండ్ డ్యూటీస్ అందరికీ కూడా మాంట్ఫోర్ట్ స్కూల్ హ్యాస్ బీన్ టేకెన్ ఓవర్ బై అడ్మినిస్ట్రేషన్. మొత్తం కౌంటింగ్ స్టాఫ్, మైక్రో అబ్జర్వర్స్ అందరూ కూడా మాంట్ఫోర్ట్లోనే ఉంటారు. అక్కడి నుంచి వీల్ మూవ్ దెమ్ ఇన్సైడ్ అండ్ బ్రింగ్ దెమ్ అవుట్ అనమాట. సో ఏర్పాట్ల రీత్యా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయింది. ఈరోజు యాజ్ వీ స్పీక్ ఆల్ పొలిటికల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఫ్రమ్ ట్రెజరీ నుంచి కౌంటింగ్ సెంటర్కి ఈరోజు ఈవినింగ్ 6 కల్లా లోపల పెట్టి కంటెస్టింగ్ క్యాండిడేట్ సమీక్షంలోనే సీల్ చేయడం జరుగుతుంది. ఆ సీల్ కూడా రేపు పొద్దున్న ఓపెన్ చేసినప్పుడు 7 o'clockకి ఓపెన్ చేసి పోస్టల్ బ్యాలెట్ కూడా కన్సర్న్ రూమ్కి తీసుకురావడం జరుగుతుంది. ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ ద రూమ్స్ బై ఎనీ క్యాండిడేట్ RO ఇన్స్ట్రక్షన్ మీద దే విల్ బీ రిమూవ్ ఫ్రమ్ ద రూమ్స్ అండి. దయచేసి కౌంటింగ్ ఏజెంట్స్గా వచ్చేవాళ్ళు, ఏజెంట్స్ జనరల్ ఏజెంట్గా వచ్చేవాళ్ళు, సెగ్మెంట్ ఏజెంట్గా వచ్చే వాళ్ళందరూ కూడా ఏమైనా ఇష్యూ ఉంటే కన్సర్న్ ARO కానీ RO దృష్టికి కానీ తీసుకెళ్తే దే విల్ సార్ట్ ఇట్ అవుట్. బట్ ఎనీ మిస్బిహేవియర్ విత్ ఇన్ ద కౌంటింగ్ హాల్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ అండి. నేను కానీ SP గారు కానీ ఇద్దరు అబ్జర్వర్స్ కూడా విల్ బి స్టేషన్ ఇన్సైడ్ ద కౌంటింగ్ ఫెసిలిటీ ఇట్ సెల్ఫ్. ఆల్మోస్ట్ వీ హ్యావ్ పుట్ అప్ అరౌండ్ 135 CCTV cameras have been put up in the facility. So not a single corner of the room not covered by the facility అన్నట్టు ఏమీ లేదు. సో ఖచ్చితంగా ఉంటుంది. రేపు ఫోన్ చెకింగ్ కూడా స్పష్టంగా పోలీస్ సైడ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, వాళ్ళు కూడా టేకప్ చేస్తారు. సో ఇట్స్ వెరీ ఈజీ. తర్వాత రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ఫ్రమ్ ఆఫ్టర్ మూమెంట్ బిఫోర్ మూమెంట్ ఇప్పుడు SP గారు చెప్పడం జరుగుతుంది. బట్ ఓవరాల్ కౌంటింగ్ ఏర్పాట్ల రీత్యా మన జిల్లా వరకు స్టాఫ్ రీత్యా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీత్యా, ఏర్పాట్ల పరంగా, ట్రైనింగ్ పరంగా అన్నీ కంప్లీట్ చేసుకుని మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ ఎవ్రీథింగ్ అన్నీ సక్రమంగా జరిగితే కనుక 3 or 4 PM we will be able to declare results for all the 7 constituencies as well as parliament also. That's it from my side and from SP side.